వెల్కమ్ బ్యాక్ టు సాయి శిశ్వి వ్లాగ్స్. ఇప్పుడైతే మా మమ్మీ సగ్గు బియ్యం వడియాడుతుంది, మీకు చూపిస్తాను పదండి. ఇప్పుడైతే మా మమ్మీ కిచెన్ ఉంది, మొత్తం ప్రాసెస్ చూపిస్తా ఎట్లా చేస్తుందో పదండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సగ్గు బియ్యం తీసుకుంది మా మమ్మీ. అందులో కొన్ని వాటర్ పోసి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి పెట్టింది. 4 hours అలాగే నానబెట్టాము. ఒక్క గ్లాస్ సగ్గు బియ్యంకి 5 glasses వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. చూడండి ఇవైతే ఎట్లా అయినాయి. వాటర్ చూడండి ఇప్పుడు మరిగినాయి. ఇప్పుడు సగ్గు బియ్యం వేస్తున్నాం. చూడండి ఇప్పుడైతే సగ్గు బియ్యం వేసేసినాము. అన్ని సగ్గు బియ్యం వేసిన తర్వాత కొంచెం పొయ్యి మీద పెట్టుకోవాలా. ఇప్పుడైతే సగ్గు బియ్యం వేసిన తర్వాత కలుపుకొని ఉడకబెట్టుకోవాలా. చూడండి ఉడకబెట్టాలా. ఉప్పు వేయాలా. కొంచెం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఇప్పుడైతే బాగా మరిగించుకోవాలి. చూడండి కలుపుతూ ఉండాలి, అప్పుడప్పుడు ఊరికే కలపాలా. కొన్ని నువ్వులు కూడా వేసేసింది మా మమ్మీ. ఇదైతే జీలకర్ర కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలా. ఉప్పు, నువ్వులు, జీలకర్ర ఈ 3 వేసినాం దానిలో. ఇలా అవ్వాలో చూడండి. తర్వాత ఇప్పుడు సాప మీద కవర్ వేసినాము. పిండి చల్లగా అయిన తర్వాత వేయాలా, లేకపోతే కవర్ కాలిపోతుంది. కవర్ మీదనే వేయాలా. చూడండి ఇలా వేసేయాలా. ఇలా అయితే నీట్గా వస్తాయి, ఎండిపోతాయి కూడా తొందర. ఇప్పుడైతే ఈ కవర్ మొత్తం పెట్టేద్దాము. ఇప్పుడు పెట్టేసినాం. చూడండి మొత్తం కవర్ మొత్తం పెట్టేసినాం. పిండి కూడా అయిపోయింది మొత్తం కవర్ మొత్తం పెట్టే వరకు. ఇప్పుడైతే కవర్కున్నవన్నీ ఎండినాయి, కొంచెం తీస్తున్నాం. చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి. ఎండ అయితే ఎక్కువ ఉంది బాగా, అందుకే తొందర ఎండిపోయినాయి. ఇప్పుడైతే తీస్తున్నాం. చూడండి ఒకటి తీసి చూపిస్తాను మీకు నేను. చూడండి ఈజీగా వచ్చేసింది. ఇది కూడా తీసాను. ఇలా మొత్తం కవర్ మొత్తం అన్నీ తీసేసాము. చూడండి మీరు అన్ని కవర్ నుంచి తీసిన తర్వాత ఇట్లా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్ బాయ్.